ఎస్సీ క్లాసిఫికేషన్ అన్నారు, ఆర్డినెన్స్ రూపంలో తీసుకురండి. రైతు చట్టం తీసుకొచ్చినప్పుడు తిప్పి కొడితే ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. హ్యూమన్ రిజర్వేషన్ బిల్ కానివ్వండి, ఎస్సీ క్లాసిఫికేషన్ కానివ్వండి, ఆర్డినెన్స్ రూపంలో 100% ఉంది. ఒక్కొక్కరికి చెప్తాను, అనాలిసిస్ గారికి కూడా ఉంది నా దగ్గర ఆన్సర్. అన్నగారు మీరు వినాలి, ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నప్పుడు మీరు వినాలి. ఏది ఏపీడీ ఆర్గనైజేషన్ యాక్ట్స్ లో ఇంతవరకు ఫండ్ ఇంతవరకు ఇవ్వలేదు. ఫైనాన్స్ కమిషన్ 15 కమిషన్ అష్యూరెన్స్ ఇచ్చిన ఫండ్ ఇంతవరకు ఇవ్వలేదు. బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు. బీజేపీ తెలంగాణకి ఇచ్చింది ఏంది? మీరు అది మాట్లాడండి సర్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకోటి అనాలిస్ట్ గారు గొప్పగా చెప్పారు, రైట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 3% ఆఫ్ యువర్ జీడిపి సపోజ్ టు బి యువర్ క్రెడిట్ లిమిట్, అంటే అప్పు తీసుకొచ్చే లిమిట్ ఉండాలి. అంటే తెలంగాణ బడ్జెట్ ఎంత? 2.9 అంటే 2,92,000 కోట్లు అనుకుందాం. అందులో మన అనాలిస్ట్ గారు అన్నట్టు 30% ఒకవేళ తీసుకొస్తే హౌ మచ్ 1,00,000 కోట్లు. ఇక్కడ అప్పులు ఎంత సార్? 7 lakh crore. సార్ యూ మస్ట్ యాక్సెప్ట్ వన్ టెక్నికల్ ఎర్రర్ విచ్ యూ షౌటెడ్ ఆన్ ది టీవీ. యూ మస్ట్ వాట్ ఈస్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ లో లిమిటేషన్ ఎంత సార్? టాపిక్ డిబేట్ అవ్వద్దు. అనలిస్ట్ గారికి నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్రెడిట్ లిమిట్ ఇన్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ లో? సార్ రెస్పెక్టెడ్ సార్, మీరు చెప్పండి ఏ రేషియో వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకురాగలదు? బడ్జెట్ కి చెప్పండి. జీడిపికి సంబంధం లేదు. బడ్జెట్ వేరు. సార్ మీరు అనాలిస్ట్ గా మాట్లాడుతున్నారు, బడ్జెట్ కి జీడిపికి సంబంధం లేదా? ఏ రకంగా బడ్జెట్ పెడతారు? ఒకవేళ జీడిపి టార్గెట్ తీసుకోకపోతే బడ్జెట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది మనకు? హౌ కమ్ యూ సే దిస్? మీరు సార్ యు ఆర్ లర్న్ పర్సన్, లెట్స్ సే యు ఆర్ ఎ లర్న్ పర్సన్. సార్ యు అటర్డ్ ఎ రాంగ్ వర్డ్, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ లో ఎంత వరకు రాష్ట్రం అప్పు తెచ్చుకోగలదు? ఆ లిమిటేషన్ ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది, రాష్ట్ర గవర్నమెంట్ కు ఉంది. వాట్ ఈస్ ఇట్? 30% అన్నారు మీరు. యూ మస్ట్ అగ్రీ. 30% 3%? 7 lakh మన బడ్జెటే లేదు సార్. 3 లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ అనుకుందాము. 30% ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు. ఈ రోజు 7 లక్షల కోట్లు అప్పు ఉంది సార్. ఇక్కడ వద్దు, తెలియకుండా వద్దు. ఎవరు మాట్లాడారు తెలియకుండా? నాకు కరెక్ట్ చేయండి సార్. ఐఎమ్ యాక్సెప్టింగ్. ఇంకో టీవీలో సార్ వ్యూవర్స్ చూస్తున్నారు. 30% 3% బడ్జెట్ లిమిట్? వాట్ ఈస్ బడ్జెట్ లిమిట్? పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందన్నారు, దానికి బాబారావు గారు చెప్పండి. బాబారావు గారు క్లారిఫికేషన్ ప్లీజ్. ఒక్క క్లారిఫికేషన్, తప్పులు చెబుతుంటే క్లారిఫికేషన్ ఏంటి? జిఎస్డిపి వేరు, బడ్జెట్ వేరు. రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన సేవలు సరుకులకి విలువ కడితే రూపాయల్లో ఎంతో అది జిఎస్డిపి. దానిలో చూస్తారు, దాని పర్సెంటేజ్ గా అప్పును చూస్తారు. బడ్జెట్ కి దానికి సంబంధం లేదు. తెలంగాణ జిఎస్డిపి 13-14 లక్షల కోట్ల దాకా ఉండొచ్చు నా లెక్క. నాకు ఇప్పుడు ఇమీడియట్ గా పెద్దదే అది. బడ్జెట్ ఎంత ఉంటుంది? 2.5 లక్షల 3 లక్షల కోట్ల లోపు. అందుకే ఏంటంటే జిఎస్డిపి వేరు, బడ్జెట్ వేరు. బడ్జెట్ తో చూడకండి మీరు దాన్ని. జిఎస్డిపి లో రేషియో గానే, నిష్పత్తిగానే చూస్తారు అప్పుల్ని. రేషియో 35% కంటే ఉండకూడదు. 35 రూపాయల లోపు అప్పు ఉండాలి. దానిలో తెలంగాణ అప్పు 27 రూపాయలే ఉంది కాబట్టి 35 రూపాయల లోపే ఉంది. దేశంలో చాలా రాష్ట్రాల జిఎస్డిపి లో అప్పు
రాజస్థాన్ వీళ్ళు పరిపాలించిన రాజస్థాన్ నిన్నటి దాకా 40% పైన ఉంది. సార్. అరుణాచల్ ప్రదేశ్ 50% పైన ఉంది. పంజాబ్ ది 50% దాకా ఉంది. దేశంలో చాలా నాకైతే అది తెలుసు ఎంత ఉందో. మీరు ఇప్పుడు మీరు అన్న క్యాల్కులేషన్ కే మనం కరెక్ట్ చేద్దాము. 30 lakhs crore ఎస్డిపి అన్నారు మీరు. ఓకే, జిఎస్డిపి అన్నారు సార్. మీరు జిఎస్డిపి ఎంత అన్నారు? 13 lakh crore అన్నారు. 35% ఆఫ్ దట్ 13% ఎంత సార్? 35% of 13 lakh crores. What is it? Approximately 4 lakhs crore. ఇక్కడ 7 lakhs అప్పు ఉంది. అంటే హూ ఇస్ రాంగ్? మన ఇద్దరిలో ఒకరు రాంగ్ ఉన్నారు సార్. సార్ మన ఇద్దరిలో ఒకరు రాంగ్ ఉన్నారు. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లాగా ఉన్నారు పాపారావు గారు. సార్ మీరు ఎంత యాక్షన్ అవుతుంది? 3 నుంచి 4 లక్షల కోట్లు, ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే మన ఇద్దరిలో ఒకరు స్టాట్ తప్పు చెప్తున్నారు సార్. అనాలిసిస్ సార్ మీరు కరెక్ట్ చేసుకోవాలా, నేను కరెక్ట్ చేసుకోవాలా? వాస్తవాలు బయటికి వెళ్ళి చూసుకుందాం అది. కానీ ప్రజల్ని ఇక్కడ తప్పు పట్టిస్తున్నారు మీరు. సెకండ్, సురేష్ గారు ఇంకో ప్రజా పరిపాలన, ప్రజా దర్బార్ అని పెట్టారు. అక్కడ పీపుల్స్ పరిపాలన లేదని, గడిల పరిపాలన ప్రజల పరిపాలన వచ్చిందన్నారు అనాలిసిస్ గారు. అప్రిషియేట్, వాస్తవం. అలా అన్నప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు. ఉండి బాధ్యతగా అప్లికేషన్, ఆ ప్రాసెస్ జరుగుతుందా లేదా అన్న సిన్సియారిటీ చూపిస్తున్నారు అక్కడ. దానికి యాక్సెప్ట్ చేయకుండా మీరు అది చేయకపోతే అంటే సార్, కెన్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్? ఇప్పుడు బీజేపీ సోదరులు ఒకరు అన్నారు, ఏది లైన్లలో చెప్పులు పెట్టేసి వెయిట్ చేస్తున్నారు క్లెయిమ్ కోసం అని. అంటే లైన్లో ఉండడం తప్ప, క్లెయిమింగ్ అడగడం తప్ప? సోషల్ రైట్స్ కోసం ప్రతి ఒక్కరు లైన్లో ఉండి అడుగుతారు. దట్స్ ఇస్ రైట్. పెట్టించడం అవసరం లేకుండా పెట్టించారండి మీరు. నేను ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు రైతు బంధుకి అవసరం లేదు అప్లికేషన్ అన్నారు. మళ్ళీ తర్వాత అప్లికేషన్ మొదలైన తర్వాత రైతు బంధుకి అవసరం లేదు, ఆసరా ఉన్న వాళ్ళకి అవసరం లేదు అన్నారు. ముందేమైంది ఇది? అసలు అప్లికేషన్ అప్లికేషన్ రూపంలో ట్రూ బెనిఫిషరీకి బిలో పవర్టీ లైన్ నుంచి 70 నుంచి 85 lakhs వైట్ రేషన్ కార్డ్స్ ఎవరైతే హోల్డర్ ఉన్నారో వాళ్ళకి రాబోతుంది. ట్రూ బెనిఫిషరీస్ కి అంటే బిలో పవర్టీ లైన్ సెగ్మెంట్ కి డెఫినెట్ గా రాబోతుంది. అది ఏది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అందబోతున్నాయి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? అయితే రైతు భరోసా కోసం తీసుకోవద్దా? ప్రతి ఒక్క మిత్రుడు మాట్లాడేది నిజమైతే అయితే నేను అడుగుతున్నా ఒకటి, 2014లో తెలంగాణ ఇచ్చే నాటికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు 62,000 కోట్ల అప్పులు ఇచ్చినారు. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ కేవలం ఉమ్మడి రాష్ట్రాందే 130,000 కోట్లు, 150 ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేసరికి 60,000 70,000 కోట్లు ఉన్నది. దాదాపు అంటే రాష్ట్ర అప్పుకు సమానంగా, రాష్ట్ర అప్పుకు మించి, ఇంకా సమానంగా మించి ఇది రాష్ట్ర బడ్జెట్కు తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రందే 130,000 అయితే తెలంగాణకు వచ్చేసరికి అది 50,000 55,000 ఉంటుంది. తెలంగాణకు అంత కూడా ఇయ్యలే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, తెలుసా సంగతి? అప్పటికి 62,000 కోట్ల అప్పుతో ఉన్నది తెలంగాణ. 62,000 కోట్లను కూడా అప్పు చెప్పింది. మీరు చెప్పిన లెక్క నిజమైతే ఆ రోజు ఏ లెక్క ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన మీరు తెలంగాణకు 62,000 కోట్ల అప్పు పెట్టారు? అది చెప్పండి.